సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట సుభగం. చోళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం. ఆళ్వారుల ఆరాధనలే ఆళ్వారుల ఆరాధనలే ఆకృతి ధరించి వెలసే పరతత్వమునే సాయించే సురలోకమునే తలపించే చోళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం. తదిం కడగజం తదిం కడగజం తదిం కడగజం. శ్రీరంగని గాథల మధురం శ్రీ విభూతి గానమే శుభదం. శ్రీరంగని గాథల మధురం శ్రీ విభూతి గానమే శుభదం. అప్రాకృతాక్షర రూపం అనంతుని లీలా విభవం. తిరువాలి తిరునగరి. తిరుమంగయాళ్వార్లు మంగళాశాసనం చేసినటువంటి క్షేత్రాల్లో తిరువాలి తిరునగరి ప్రధానమైనటువంటి క్షేత్రం. వేదవేద్యుడైన పరమపురుషుడు శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్రునిగా అవతరించినప్పుడు మానవులని కానీ రాక్షసులని కానీ వానరులని కానీ పశుపక్షాదులని కానీ తేడా లేకుండా అందరూ కూడా రాముని యొక్క కైంకర్యం యందు సేవ యందు మగ్నులై ఉన్నారట. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి బయలుదేరేటప్పటికీ ఆయన పట్టపుటేనుగు రామ వియోగంతో ఆహారం ముట్టడం మానేసిందట. మానేసి 14 సంవత్సరాలు అలాగే ఉపవాస దీక్షతోటి గడిపేసిందట ఆ ఏనుగు. చివరికి రామచంద్రుడు వచ్చి అయోధ్యకు వచ్చిన తర్వాత ఆ ఏనుగును చూచి తన యొక్క చేతితోటి నిమిరితే అప్పుడు తిరిగి తన జవసత్వాలన్నింటినీ కూడా పుంజుకున్నదట. అది రామవియోగం వల్ల కలిగినటువంటి ఆ జంతువు పడినటువంటి ఒక బాధ. అంతేకాదు అపవృక్షా పరిమ్లానా సపుష్పాంకుర కోరకాః ఉపశుష్కోదకా నద్య పల్వలాని సరాంసి చ. రామచంద్రుడు అరణ్యానికి వెడితే అయోధ్యలో ఉండే చెట్టు పుట్ట అన్నీ కూడా మాడిపోయాయిట, ఎండిపోయాయిట. ఎలాగా? సపుష్పాంకుర కోరకాః, పువ్వులు పూచినవి పూచినట్టే, మొగ్గలు తొడిగినవి తొడిగినట్టే, కాయలు కాచినవి కాల్చినట్టే అలాగే ఎండిపోయాయిట. చిన్న చిన్న నీటి గుంటల్లో మొదలుకొని పెద్ద పెద్ద నదుల్లో ఉండేటువంటి నీరు కూడా ఇంకిపోయిందట రాముని యొక్క వియోగం చేత. రామ వ్యసన కరిషిత అంటారు వాల్మీకి మహర్షి. అదే రామచంద్రుడు తిరిగి అయోధ్యకు వచ్చేటప్పటికి అకాల ఫలినో వృక్షా, కాలం కాని కాలంలో వృక్షాలన్నీ కూడా ఫలించి పుష్పించి రామునికి స్వాగతం చెప్పాయిట. అంటే భగవంతుని యొక్క సంయోగంలో ఆనందించడం, వియోగంలో ఖేదపడడం అనేది చేతనాచేతనములన్నిటికీ కూడా సమానమైనటువంటి ప్రవృత్తిగా ఉండేదిట రామావతార కాలంలో. అది భగవంతుడితో ఉండే ఏర్పడినటువంటి సాంగత్య విశేషం. అలాగే ఈ తిరువాలి తిరునగర్లో ఉండేటువంటి చేతనాచేతనములన్నీ కూడా స్వామి సేవకే నియోగింపబడుతూ స్వామి సేవలో ఆనందిస్తూ ఉంటున్నాయిట. అటువంటి తిరువాలి తిరునగర్ని తిరుమంగయాళ్వార్లు అద్భుతంగా మంగళాశాసనం చేస్తారు.
తిరునాంగూర్ తిరుపతులుగా పిలువబడే 12 క్షేత్రాలలో తిరువాలి తిరునగరి ఒకటి. వాస్తవానికి ఇవి 2 క్షేత్రాలు. తిరువాలిలో నరసింహస్వామి ఆలయం సుప్రసిద్ధం. తిరునగరిలో ఉన్న స్వామిని వయలాలి మణవాళన్ అని అంటారు. ఈ క్షేత్రం సీర్గాళికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయ వైభవాన్ని పెద్దలు ఇలా కీర్తిస్తున్నారు. दिव्येलातनि पद्मिनी तटगते अष्टाक्षरागारगः भाति श्री तिरुवालिपट्टणवरे पाश्चात्यवक्त्रासनः सम्प्राप्तो अमृतकुम्भपूर्वलतिका श्रीकर्तमालातनि प्रत्यक्षो मणवाळनाह्वय विभुः कीर्त्यः కలిధ్వంసినః. 4 గోపురాలతో 2 ప్రాకారాలతో విలసిల్లే ఈ ఆలయంలో ఉన్న స్వామిని వయలాలి మణవాళన్ అని అంటారు. అమ్మవారి పేరు అమృత కుంభవల్లి, పుష్కరిణి పేరు అలాతని పుష్కరిణి. ఇందులో స్నానం చేసిన వారికి దుఃఖాలన్నీ నశించి ఆనందం కలుగుతుందట. అష్టాక్షరి విమానంలో స్వామి పశ్చిమాభిముఖంగా కర్దమ ప్రజాపతికి దర్శనమిచ్చాడు. ఒకప్పుడు హిరణ్యుణ్ణి సంహరించడానికి శ్రీహరి వైకుంఠాన్ని వదిలి వస్తాడు. లక్ష్మీదేవి భర్తృవియోగాన్ని సహించలేక ఈ అలాతని పుష్కరిణిలోని తామర పుష్పంలో కూర్చొని తపస్సు చేసిందట. శ్రీహరి ప్రత్యక్షమై ఆమెను ఆలింగనం చేసుకుంటాడు. కనుక దీనికి ఆలింగనపురం అని కూడా పేరు. బ్రహ్మమానస పుత్రుడు కర్దమ ప్రజాపతి. ఇతడు గొప్ప తపస్సంపన్నుడు. ఆయన ఒకనాడు తన తండ్రి చతుర్ముఖుని సేవించి తనకు మోక్షం ఎప్పుడు లభిస్తుంది అనడిగాడు. చతుర్ముఖుడు ఆలోచించి, నువ్వు 4 యుగాలలోనూ జన్మించవలసిన అవసరం ఉన్నది. 4వ యుగమైన కలియుగంలో నీకు మోక్షం లభిస్తుంది. ఆనాడు నీకు శ్రీమన్నారాయణుడే స్వయంగా అష్టాక్షరి మహామంత్రాన్ని అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. అలాగే కృతయుగంలో కర్దమ ప్రజాపతిగా, త్రేతాయుగంలో వసువుగా, ద్వాపరయుగంలో వజ్రనాభుడుగా, కలియుగంలో పరకాలంగా అవతరించాడు. ఈ పరకాలన్ అనేవారే తిరుమంగై ఆళ్వార్లు. వీరికి శ్రీమన్నారాయణుడే స్వయంగా అష్టాక్షరి మహామంత్రాన్ని అనుగ్రహించాడు. కర్దమ ప్రజాపతి ఈ అలాతని పుష్కరిణి వద్ద చాలా కాలం తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైనాడు శ్రీమన్నారాయణుడు. అప్పటి నుండి ఇక్కడ అష్టాక్షరి విమానంలో భక్తులకు 4 యుగాలుగా దర్శనమిస్తున్నాడు. ఈ ఆలయం వెనుక ఉండే మండపంలో నరసింహస్వామి 2 చేతులతో హిరణ్యకశిపుని చీల్చి ఆ నరాలని ఒక చేత్తో మెడలో వేసుకుంటున్నాడు. 2వ చెయ్యి పైకెత్తి ఇలా చెబుతున్నాడట, ఓ మానవులారా, నిజం చెబుతున్నాను వినండి. ఎవరైతే తమ జీవితకాలంలో ప్రతినిత్యం ముకుంద నరసింహ జనార్దన అని జపిస్తారో అలాంటి వారికి వారి జీవితానంతరం ముక్తిని ప్రసాదిస్తాను అని. ఇక్కడ ఇంకో విశేషం ఉంది. ప్రతి ఆలయంలోనూ ఒక ధ్వజస్తంభం ఉండడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈ ఆలయంలో 2 ధ్వజస్తంభాలున్నాయి. ఒకటి ఇక్కడ అర్చామూర్తిగా ఉన్న వయలాలి మనవాళనన్ ధ్వజస్తంభం, మరొకటి తిరుమంగై ఆళ్వార్ల ధ్వజస్తంభం. అంటే తిరుమంగై ఆళ్వార్ల ఆలయం ప్రత్యేకంగా ఉన్నదన్నమాట. అంతేకాదు, ఈ ధ్వజస్తంభం వద్ద నిలుచొని ఎదురుగా చూస్తే తిరుక్కణ్ణపురం ఆలయం కనిపిస్తుందని అంటారు. ఈ ఆలయ ముఖమండపం
అద్భుత శిల్పాలతో కనువిందు చేస్తోంది. భగవద్ రామానుజాచార్యుల వారి అపరావతారంగా కీర్తించబడే రమ్యజా మాతృయోగీంద్రులు ఈ క్షేత్రంలో కొంతకాలం ఉండి ద్రవిడ వేదానికి వ్యాఖ్యానం రాశారని ప్రసిద్ధి. స్వామివారి గర్భాలయానికి కుడివైపున ఉన్నదే తిరుమంగై ఆళ్వార్ల ఆలయం. వీరి విగ్రహ సౌందర్యం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక పక్కకు వంగి నిలబడిన భంగిమలో తమ దేవేరి కుముదవల్లితో కూడా దర్శనం అనుగ్రహించే ఆ సౌందర్యాన్ని చూడవలసిందే కాని చెప్పతరం కాదు. ఆళ్వార్లతో పాటు వారి ఆరాధనామూర్తులైన శ్రీమన్నారాయణుని విగ్రహం కూడా ఈనాటికి దర్శనమిస్తున్నది. వీరికి సిందనక్కినియాన్ అని పేరు. అంటే తలచుకుంటే చాలు తీయగా ఉండేవాడు అని అర్థం. ఈ ప్రాంతానికి పంచనరసింహ క్షేత్రమని పేరు. ఇక్కడ 5 నరసింహ క్షేత్రాలు ఉన్నాయట. అందులో ఈ తిరువాలి క్షేత్రంలో ఉండే యోగ నరసింహస్వామి ఒకరు. యోగాసనంలో 2 చేతులని మోకాళ్లపై ఉంచి కుడిచేత చక్రం, ఎడమచేత శంఖం, నుదుట 3వ నేత్రం, వక్షస్థలంలో సుదర్శన సాలగ్రామం ధరించి ఉన్న నరసింహస్వామిని దర్శిస్తే పాపాలన్నీ పటాపంచలవుతాయి. ఈ ఆలయానికి ఎదురుగా ఉండే మారేడు చెట్టు క్రింద లక్ష్మీదేవి అదృశ్యంగా ఉందని భక్తుల విశ్వాసం. కనుకనే దీనిని బిల్వారణ్య క్షేత్రమని అంటారు. ఈ క్షేత్రాన్ని 9వ శతాబ్దంలో నాథమునులు, 10వ శతాబ్దంలో యామునమునులు, 11వ శతాబ్దంలో శ్రీరామానుజులు దర్శించారు. ఆళ్వార్లలో కులశేఖర ఆళ్వార్లు 10 పాటలలో ఈ స్వామిని కీర్తిస్తే తిరుమంగై ఆళ్వార్లు 30 పాటలలో కీర్తించారు. విశేషం ఏమంటే ఈ గ్రామంలో ఉండేవారికి స్వామివారి మీద కంటే తిరుమంగై ఆళ్వార్ల మీదే ప్రేమ ఎక్కువ. వారికి నాయకుడు ఆళ్వార్లే. మాటకు ముందు అంతా ఆళ్వార్ల కృప అంటూ ఉంటారు. ఈ ఆళ్వార్ల కాలంలో ఈ క్షేత్రం పూదోటలతో నిండి ఉండేది. బ్రాహ్మణోత్తములు నిత్యం యజ్ఞయాగాదులతో భగవానుని అర్చించేవారు. అలాంటి తిరువాలి తిరునగరిలో ఉండే స్వామికి నా అవస్థను చెప్పమంటూ ప్రార్థిస్తున్నారు ఆళ్వార్లు. ఆ పాసురం వినండి. தூவிரிய மலருடக்கே துணையோடும் விரியாதே பூவிரிய மதுனுகரும் பொறிவரிய சிறுவண்டே தீவிரிய மரபணர்க்கும் புகழாடல் திருவாலி ஏவரி வெஞ்சிலையாதிக்கு என் நிலைமையுரையாயே. తిరుక్కళ్ళపురం శ్రీకృష్ణుని యొక్క నిత్య సాన్నిధ్యం కలిగినటువంటి క్షేత్రాలు కొన్ని ఉన్నాయి. అటువంటి క్షేత్రాల్లో ప్రధానమైనటువంటి క్షేత్రం తిరుక్కన్నపురం. ఇక్కడ ఉండేటువంటి స్వామికి శౌరిరాజన్ అని పేరు. ఆనాడు శ్రీరామచంద్రుడు తన ఆరాధనామూర్తి అయినటువంటి రంగనాథుణ్ణి విభీషణునికిచ్చి పంపిస్తే శ్రీకృష్ణుడు ప్రతి అమావాస్య నాడు విభీషణునికి దర్శనం ఇచ్చేటువంటి క్షేత్రం ఈ తిరుక్కన్నపురం. ఈ తిరుక్కన్నపుర క్షేత్రంలో ఉండేటువంటి స్వామి మోక్షప్రదుడుట. అంటే భయపడక్కర్లే, మనం వెళ్ళిన వెంటనే ఆయన మోక్షాన్ని ఇచ్చేయడు మనకి. ఈ లోకంలో ఉన్నంతకాలం సుఖశాంతులతోటి మనం అనుభవించవలసిన వాటినన్నిటినీ కూడా అనుభవించిన తర్వాత మరణమానాల్ వైహుందం కొడుకుం పిరాన్, మనకి ఈ దేహంతో సంబంధం అయిపోయిన తర్వాత దేహావసానంలో మరి వేరే లోకాలకు వెళ్ళి అక్కడ కష్టాలు సుఖాలు పడవలసిన అవసరం లేకుండా పరమపదాన్ని అనుగ్రహించి పరమపదంలో ఆ స్వామి యొక్క సేవను చేసుకునేటువంటి భాగ్యాన్ని మనకి కల్పిస్తాడట. అటువంటి వైభవం కలిగినటువంటి క్షేత్రం ఈ తిరుక్కన్నపురం. ఈ క్షేత్రం తమిళనాడు తంజావూరు జిల్లా నాగపట్నం నుండి నన్నిలం వెళ్లే మార్గంలో తిరుప్పుగలూర్ అనే ఊరికి దగ్గరలో ఉంది. ఇది
పంచకృష్ణారణ్య క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. తిరుక్కణంగుడి, తిరుక్కణమ్మంగై, తిరుక్కోవలూర్, కపిస్థలం, తిరుక్కణపురం అనేవి పంచకృష్ణారణ్య క్షేత్రాలు. అంటే శ్రీకృష్ణుని నిత్య సాన్నిధ్యం గల క్షేత్రాలన్నమాట. ఒక క్షేత్రం ప్రసిద్ధి పొందడానికి 7 విషయాలు దోహదం చేస్తాయి. అవి నగరం, నది, సముద్రం, విమానం, వనం, పుష్కరిణి, స్థలం. ఈ 7 తిరుక్కణపురానికున్నాయి. కనుక దీనికి సప్త పుణ్యక్షేత్రమని పేరు. శ్రీమన్నారాయణుని నిత్య నివాసమైన పరమపదమే శ్రీరంగం. భూలోక నివాసం తిరుక్కణపురం. కనుకనే శ్రీరంగానికి మేలైవీడు అంటే పైనున్న నగరం అని, తిరుక్కణపురానికి కీళైవీడు అంటే క్రిందనున్న నగరం అని పేరు. తిరుమంగయ్యాళ్వార్లు తిరుక్కురుందాండగం అనే ప్రబంధంలో ఈ స్వామిని తూర్పున ఉన్న దిగ్గజంగా స్తోత్రం చేస్తారు. ఈ క్షేత్ర వైభవాన్ని పెద్దలు ఎలా పాడుతున్నారో విందామా? श्रीमत्कर्णपुरेतु नित्यसरसि संशोभिते प्राणुघम् देव्या कर्णपुराभिधान सुयुजा श्री शौरिराजप्रभुम् वैमाने स्थितमुत्पलावतक मिथ्याख्येतु कण्वेक्षितम् सेवे विष्णुमनः शठारि कलिजित् श्रीकौस्तुभं स्तुतम् श्रीकौस्तुभं स्तुतम्। ఈ క్షేత్రంలో ఉండే స్వామికి శౌరిరాజన్ అని పేరు. అమ్మవారు కణ్ణపుర నాయకి. నిత్య పుష్కరిణీ తీరంలో ఉత్పలావర్తక విమానంలో తూర్పుముఖంగా నిలుచొని దర్శనమిస్తారు శౌరిరాజ పెరుమాళ్. ఇక్కడ గర్భగృహంలో శ్రీదేవి, భూదేవి, నీళాదేవి, ఆండాళ్ అనే 4 దేవేరులుంటారు. ఒక పక్క కణ్వుడనే ముని, ఎడంవైపు గరుత్మంతుడు వెంచేసి ఉంటారు. స్వామి ప్రయోగ చక్రంతో ఉంటారు. దీనికి ఒక కథ ఉన్నది. ఒకప్పుడు ఈ సన్నిధికి 6 ప్రాకారాలు ఉండేవట. క్రిమికంఠుడు అనే చోళరాజు శైవాభిమానంతో పాటు వైష్ణవ ద్వేషంతో ఈ ఆలయ ప్రాకారాలని 6 పడగొట్టాడట. అలా ప్రాకారాలను ధ్వంసం చేసుకుంటూ పోతూ ఉంటే సహించలేక శౌరిరాజ పెరుమాళ్ ఎదుట దివ్య ప్రబంధాన్ని గానం చేసే అరయరు స్వామి పెరుమాళ్లతో, ఏమయ్యా, ఇంతటి ఘోరం జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటావే, ఇది నీకు తగునా అని ప్రార్థించాడట. అయినా స్వామి మాట్లాడకపోయేటప్పటికీ కోపం పట్టలేక చేతిలో ఉన్న తాళాలని స్వామివారి మీదకు గిరాటు వేశారట. వెంటనే పెరుమాళ్లు సుదర్శన చక్రాన్ని ప్రయోగించారట. ఇది క్రిమికంఠుడి కంఠంలో ప్రవేశించి వ్రణంగా మారి అతడి ప్రాణాలను తీసిందట. ఇందుకు నిదర్శనంగా ఈనాటికి స్వామి ప్రయోగ చక్రంతోనే దర్శనమిస్తారు. అంతేకాదు, అరయర్ స్వామి విసిరిన తాళం వలన కలిగిన గాయం కూడా నేటికీ కనిపిస్తుందట. ఇక్కడ ఒక విచిత్రమైన గాథను తలుచుకోవాలి. శ్రీరామచంద్రుడు తన అవతారాన్ని ముగిస్తూ అయోధ్యలో ఉండే వారందరికీ పరమపదాన్ని అనుగ్రహించాలనుకున్నాడు. అలాగే చెప్పాడు కూడా. పరమపదానికి వెళ్లే వారిలో మొదటగా ఉంటాడు హనుమంతుడు అని అందరూ అనుకున్నారు. కాని హనుమ మొదట కాదు కదా, చివరివాడిగా కూడా రాలేదు. అందరికీ సందేహం వచ్చింది. శ్రీరఘురాముడు అడిగాడు, హనుమ, నువ్వు బయలుదేరవే అని. అప్పుడు హనుమ అన్నాడు, భావో నాణ్యత్ర గచ్చతి. స్వామి, ఈ శ్రీరామచంద్రుడుగా ఉండే నీ రూపాన్ని విడచి నా మనస్సు వేరే రూపాన్ని తలచలేదు. నువ్వు పరమపదంలో
పరమపదనాథునిగా ఉంటావే కాని రామచంద్రునిగా ఉండవు కదా, కనుక నేను పరమపదానికి రాలేను అని చెప్పాడు. ఇది హనుమంతుని అభిప్రాయం. అయితే విభీషణుడు కూడా గొప్ప రామభక్తుడే. అతడు చిరంజీవి కావడం చేత కల్పాంతం ఈ లోకంలోనే ఉండవలసి వచ్చింది. కాని ఆయనకు పరమపదనాథుని రూపాన్ని దర్శించాలని చాలా ఆశగా ఉండేది. ఒకనాడు తన కోరికను శ్రీరాముని ఎదుట పెట్టాడు. శ్రీరామచంద్రుడు సరేనని తిరుక్కణ్ణపురంలో ప్రతి అమావాస్య నాడు ఆ రూపాన్ని చూపిస్తానని మాట ఇచ్చాడట. కనుక నేటికీ ప్రతి అమావాస్య నాడు పరమపదనాథుని అలంకారంతో ఉత్సవం జరుగుతుంది. ఈ క్షేత్రంలో కణ్వ మహర్షి తపస్సు చేసి స్వామిని ప్రత్యక్షం చేసుకున్నట్లు స్థల పురాణం చెబుతోంది. ఈ క్షేత్రం అష్టాక్షరీ మంత్రసిద్ధి క్షేత్రమని భక్తజనుల విశ్వాసం. దీనికి ఒక కారణం కూడా ఉంది. తిరుమంగయ్యాళ్వార్లు ఈ క్షేత్రంలోనే అష్టాక్షరీ మంత్రసిద్ధిని పొందినట్లు ఐతిహ్యం. అందుకు తగినట్లుగా ఈ స్వామిపై 100కు పైగా పాటల్ని పాడారు. ఇక్కడ ఉండే నిత్య పుష్కరిణి గురించి కూడా చాలా కథలున్నాయి. ప్రజలందరూ తమ పాపాలని నదులలో విడిచి వెళ్లడం వల్ల నదులన్నీ పాప పంకిలాలైనాయట. వాటిని తొలగించుకోవడం కోసం నదులన్నీ బ్రహ్మగారి సూచన మేరకు ఈ క్షేత్రంలోని పుష్కరిణిలోకి ప్రవేశించాయట. దానితో వాటి భారం తీరింది. అవి వెళ్లిపోతూ తమ తమ అంశల్ని ఈ పుష్కరిణిలో విడిచాయట. అందుకనే దీనికి నిత్య పుష్కరిణి అని పేరు. ఇందులో స్నానం చేస్తే అన్ని నదులలోనూ స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది. ఇలా ఈ క్షేత్రాన్ని గురించిన గాథలు మరెన్నో ఉన్నాయి. దక్షిణాది శిల్పచాతుర్యం చక్కగా కనిపిస్తుంది ఈ ఆలయంలో. ఆళ్వార్లలో నమ్మాళ్వార్ 10 పాటలు, పెరియాళ్వార్ ఆండాళ్ ఒక్కో పాసురం, కులశేఖరాళ్వార్ 10 పాటలు, తిరుమంగయ్యాళ్వార్ 100 పాటలు పాడారు. నమ్మాళ్వార్ భగవంతుని వియోగాన్ని సహించలేక బాధపడుతున్నారు. ఈ దశలో భగవానుడు కనిపించి ఈ మీ శరీరం నశించగానే పరమపదాన్ని అనుగ్రహిస్తానని చెప్పాడు. ఆళ్వార్లు సంతోషించి ఇలాంటి భాగ్యం ఈ లోకంలో ఉండేవారందరికీ కలగాలని తలచి, ఓ సంసారులారా, తిరుక్కణ్ణపురం శౌరిరాజన్ పెరుమాళ్లని ఆశ్రయించండి. ఆయన మోక్షప్రదాత. తన శ్రీపాదాలను ఆశ్రయించిన వారిని అన్ని విధాలా రక్షిస్తాడు. శరీరావసానంలో మోక్షాన్ని ప్రసాదిస్తాడు. తనను ప్రేమించిన వారిని తాను మిక్కుటంగా ప్రేమిస్తాడు అని ఉపదేశిస్తారు. ముల్లోకాలను తన ఉదరంలో దాచుకుని వటపత్రంపై శయనించిన శౌరిరాజస్వామి శ్రీపాదాలయందు భక్తితో పుష్పాలు సమర్పించి అహోరాత్రాలు సేవించండి, తరించండి అంటూ నమ్మాళ్వార్లు పాడిన ఈ పాట వినండి. மாலனெண்ணே தொழுதெடுமிதோ வினகட காலமாலை கமலமலரிட்டு நீர் வேலமோதும் மதில் சோழ் திருக்கண்டபுரத்தி ஆளின் மேலால் அமர்ந்தான் அடையினகளே